3 సార్లు గుజరాత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసే ఆయన అనుభవం ప్రధానమంత్రిగా ఈరోజు ఎంత ఉపయోగపడిందో మీ అందరికీ తెలుసు. తెలంగాణ రాష్ట్రం కానీ ఆంధ్ర కానీ అలాంటి నాయకులు ప్రధానమంత్రి గారిని ఎంత అందంగా అర్థం చేసుకోవచ్చో, ఎంత సయోధ్య కుదుర్చుకోవచ్చో అందరూ ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. నిజంగా నరేంద్ర మోదీ గారు ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుంటే ఆర్టికల్ 370 రద్దు చేసేవారు కాదు. ఎన్నికల్నే దృష్టిలో పెట్టుకుంటే ట్రిపుల్ తలాక్ని రద్దు చేసేవారు కాదు. ఎన్నికల్నే దృష్టిలో పెట్టుకుంటే మహిళా బిల్లు తీసుకొచ్చేవారు కాదు. ఎన్నికల్నే తీసుకొస్తే రామ మందిరం నిర్మించేవారు కాదు. ఎన్నికల్నే తీసుకొస్తే నోట్లు రద్దు చేసేవారు కాదు. ఆయన ఎప్పుడూ దేశ ప్రయోజనాలే వారిని నిర్దేశిస్తే తప్ప ఎన్నికల ప్రయోజనాలు కాదు. అందరికీ అర్థం కాదు ఎందుకు నేను నరేంద్ర మోదీ గారిని నాకంత గౌరవం అని. 2004 నుంచి 2014 వరకు మన గోకుల్ చాట్, లుంబిని పార్క్ దాడులు మొదలుకొని బాంబే ఆత్మాహుతి దాడుల వరకు ఎంతమంది చనిపోయారు, ఎంతమంది గాయపడ్డారు, చాలా మంది చనిపోయారు. మోదీ ఇలాంటి పరిస్థితుల్లో నా కోరిక ఎప్పుడు ఒక బలమైన నాయకుడు కావాలి, దేశానికి ఆత్మగౌరవం నింపే నాయకుడు కావాలి, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే నాయకుడు కావాలి దేశానికి. అలాంటి నాయకుడు కావాలని నాలాగా కొన్ని కోట్ల మంది కలల కంటే ఆ కళ్ళకి ప్రతిరూపమే శ్రీ నరేంద్ర మోదీ గారు, ఈ దేశ ప్రధానమంత్రి.